ఎలక్షన్స్ ముందు ఒక ప్రముఖ నాయకుడిని అరెస్ట్ చేయాలంటే ధైర్యం కావాలి, తెగింపు కావాలి. కేజ్రీవాల్ తటస్థులకి నాయకుడు. ఒకప్పుడు తటస్థులు బీజేపీ వైపు టర్న్ అయ్యేవాళ్ళు. ఆ ఓటుని షిఫ్ట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే ఢిల్లీ లాంటి చోట్ల విజయం సాధించాడు. జాతీయ స్థాయిలో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడి కిందన అవతరించాడు. తర్వాత తన వ్యవహార శైలి కారణంగా క్రమంగా ఆ తటస్థత అనేది తగ్గుతూ వచ్చింది. ఆ ఇంటలెక్చువల్ సర్కిల్ కిందన ముద్రపడ్డటువంటి కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం అంటే అది కూడా ఎన్నికలకు ముందు షెడ్యూల్ రిలీజ్ అయ్యాక ధైర్యం ఉండాలి కదా. ఎందుకంటే అదే రెఫరెండం. రేపటి ఎన్నికల్లో ఖచ్చితంగా దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది, తటస్థులు ఎట్లా ఆలోచిస్తారు, ఎడ్యుకేటెడ్ ఎట్లా ఆలోచిస్తారు, అవినీతి రూపంలో ఆలోచిస్తారా, కక్ష సాధింపు రూపంలో ఆలోచిస్తారా. కక్ష సాధింపు అని విపక్షాలని మాట్లాడతాయి, కేజ్రీవాల్ మాట్లాడతాడు. కాదు అని చేస్తున్నది చట్టబద్ధమే అన్నది మోడీ నమ్ముతున్నాడు. ఇంతకుముందు చిన్న చితక వాళ్ళని పట్టుకుంటారు, బిగ్ బుల్స్ని ఎవరిని పట్టుకోడు అని అందరూ అంటూ ఉంటారు. ఇదిగో నేను ఏకంగా ముఖ్యమంత్రినే లోపలేశాను, ఇంతకంటే ఏం కావాలని మోడీ చూపెడుతున్నాడు. అయితే విపక్షాలని మాత్రమే వేస్తున్నాడు, స్వపక్షం వాళ్ళని కాపాడుతున్నాడు అన్నటువంటి విపక్షాలు చేయబోయేటటువంటి వాదన. బలంగా ఎలక్షన్ ముందు వెళ్ళబోతున్నటువంటి ఈ ప్రచారం మోడీని దించుతుందా ఉంచుతుందా చూడాలి.